అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడారు. అందులో ప్రధానంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలైతే ఫస్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. దానిలో తన పాత్ర ఏంటి, తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, లిఫ్ట్ కట్టాలని ప్రపోజల్ ఏంటి, కూటమి ఏ విధంగా చేసింది, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఓకే, అది కొంతవరకు జనంలోకి వెళ్ళింది, కొంత ఆ పార్టీకి ఉపయోగం ఉంటే ఉండొచ్చు. తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ గురించి కాసేపు మాట్లాడారు. దానిలో తను చేసిన ప్రయత్నం చెప్పారు, ఆ క్రెడిట్ తందే అన్నట్టు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాష్ట్రం అప్పులు అండ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలు, ఆర్థిక పరిస్థితి అండ్ ఉద్యోగాలు, గ్రోత్ గురించి కాసేపు మాట్లాడారు, కొన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఓకే, వైసీపీ వాళ్ళకి ప్రమోట్ చేసుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి బాగుంటాయి, సామాన్యులకు కూడా అండ్ వైసీపీ అనుకూల వర్గాలకు కూడా దగ్గర అవుతాయి, సామాన్యులు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. అయితే కంక్లూజన్లో లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి నేషనల్ మీడియాతో మాట్లాడారు. నేషనల్ మీడియాతో మాట్లాడే సందర్భంలో అమరావతి రాజధాని గురించి చాలా పర్టికులర్గా మాట్లాడారనమాట. సో అది అక్కడ ఆయన మాట్లాడిన అంశం ఇప్పుడు కేంద్రం దృష్టికి వెళ్ళింది. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారో అందరూ విన్నారు కదా, కానీ నిన్న అన్నారు మేము వినలేదు ఆయన ఏం మాట్లాడారని. కాబట్టి ఒకసారి నేను వినిపిస్తున్నాను. What Chandrababu Naidu is doing is he is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most. అంటే యాక్చువల్లీ ఆయన మాట్లాడినది చాలా పెద్ద వీడియో ఉంది, మేబీ వినేవాళ్ళు వినే ఉంటారు. ఆయన నేషనల్ మీడియాతోనే ప్యూర్లీ మాట్లాడారనమాట. సో ఈ అంశాలు నేషనల్ మీడియాలో కొన్ని మీడియాలో ప్రజెంట్ అవడంతో ఇమీడియట్గా కేంద్రం దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే నేషనల్ మీడియాలో పొలిటికల్ అంశాలు ఏమొచ్చినా అందులోకి ఒక సీఎం అండ్ మాజీ సీఎం స్థాయిలో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా సెంట్రల్ నిఘా పొలిటికల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళు సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి ఏ రోజు ఆ రోజు తీసుకువెళ్తారు. సీరియస్ అంశాల మీద హోమ్ మినిస్టర్ కూడా ఫోకస్ పెడతారు. దట్టు మన సౌత్కి సంబంధించిన అంశాలన్నీ కూడా అంటే రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఏ రాష్ట్రం ప్రయారిటీ అనేది ఉంచుతారు. సో దీనిలో ఈ రాష్ట్రంలో ఇది జరిగింది అనేసరికి కేంద్ర పెద్దల దృష్టికి వెళ్ళడం, వాళ్ళు ఇమీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వడం. అదేంటి నెక్స్ట్ లోక్సభ సెషన్స్లో ఈ అమరావతికి సంబంధించిన బిల్లు పెడదాం అనుకుంటున్నారనమాట. సో అంటే చట్ట సవరణ చేసి 2025 జూన్ నుంచి 2024 జూన్ నుంచి కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే చట్ట సవరణ చేసి ఈ 2014 ఫిబ్రవరిలో విభజన చట్టాన్ని ఆమోదించారు కదా, దానిలో ఇది చేర్చడానికి దాన్ని సవరించి 2024 జూన్ నుంచి కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అనే అంశాన్ని చేర్చడానికి రెడీ అవుతున్నారు. సో దీనికి సంబంధించి న్యాయపరమైన ప్రక్రియ ప్రస్తుతానికి జరుగుతోంది. లీగల్ చిక్కులు ఏమీ రాకుండా బిల్లు ఎంతవరకు ప్రవేశపెట్టవచ్చు ఏంటనేది ప్రస్తుతానికి పరిశీలన జరుగుతోంది. ఈలోగా అంటే నిన్నగా ఒక 3 రోజుల కిందట కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని కూడా కోరారు. అది జరిగిన తర్వాత రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడారు. అంటే సెంట్రల్లో కదలికి వచ్చింది, అమరావతి బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు నెక్స్ట్ సెషన్స్లో అనే దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కేంద్ర పెద్దలకు ఒక ఇంత కోపం తెప్పించింది. పైగా కేంద్ర పెద్దలకనే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా కోపం తెప్పించే అంశమే, సామాన్యులకు కూడా కోపం తెప్పించే అంశమే. ఈవెన్ కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా స్వతహాగా ఆలోచించగలిగితే కోపం తెప్పించే అంశమే. 60,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒకవైపు రోడ్లు వేస్తున్నారు, మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి, మరోవైపు శాశ్వత భవనాల పనులు జరుగుతున్నాయి, ఇంకోవైపు రైతులు ఎల్పిఎస్ స్కీమ్ కింద ఆ ప్లాట్ల డెవలప్మెంట్ జరుగుతుంది. ఇలా 1,000 కోట్లతో దాదాపుగా 42,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. అంత భారీ ఎత్తున పనులు జరుగుతుంటే ఇంకో 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తిగా రూపురేఖలు దిద్దుకునే పరిస్థితి ఉంటే, ఒకవైపు క్వాంటం రాజధాని అని, ఎన్ఆర్టీ బిల్డింగ్ అని, ఇదని అదని వాళ్ళు సిద్ధం చేస్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ ప్రత్యేకంగా రాజ్యాంగంలో లేదు, అసలు నదీ గర్భంలో రాజధాని కట్టకూడదు, ఇవన్నీ అనడంతో కొంచెం అప్సెట్ అయ్యారనమాట. సో దీని మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవ్వడం, కేంద్ర పెద్దలు సీరియస్ అవ్వడం, సో దీని మీద రాష్ట్ర ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక కోరడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
ఇంటర్నల్ ప్రక్రియ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుందన్నమాట. దీనిలో భాగంగా వాళ్ళు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. దీని మీద ఏం చేస్తారనేది చూడాలి. అయితే ఒకటి మీ అభిప్రాయం ఏంటి అనేది దీనిలో సామాన్యులుగా ప్రతి వ్యూయర్ కూడా కామెంట్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, సామాన్యుడు దీన్ని ఎంతవరకు తీసుకోగలరు, అసలు నదీ గర్భంలో రాజధాని, నదీ గర్భంలో భవనాలే కట్టకూడదు ఇంక రాజధాని కడుతున్నారు అంటున్నారు. నదీ గర్భంలో కాదు కదా, నదికి ఆనుకొని కాస్త దూరంలో కడుతున్నారు. నదీ గర్భంలో భవనాలు కట్టకూడదు అనుకున్నప్పుడు కృష్ణానదికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉంటుందిగా, మరి ఆ భవనం ఎందుకు కట్టినట్టు? అలాగే వైసీపీ కేంద్ర కార్యాలయం ఉంటుందిగా, అది ఎందుకు కట్టినట్టు? సో ఇలా మాట్లాడుకుంటే చాలా లాజిక్లు చాలా లెక్కలు ఉంటాయి. రాజకీయం కోసం ఆయన అలా మాట్లాడారు. అది కాస్త రివర్స్ అయింది. ఇప్పుడు సామాన్యులకు అండ్ వైసీపీ వాళ్ళకు కూడా అది నచ్చట్ల. ఆయన మాట్లాడిన మంచి మంచి అంశాలన్నీ సైడ్ అయిపోయాయి. ఈ రాజధాని అంశమే పట్టుకున్నారు. పైగా నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడాడు, అది కాస్త ఓరలై కూర్చుంది. సో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్, ఇంపార్టెంట్ యాడ్ ఒకసారి చూడండి. లడ్డూపల్లెం.com. దీని ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మిల్లెట్స్తోనూ, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో వీళ్ళు చక్కెర కలపరు, డేట్స్ పౌడర్ కానీ అండ్ బెల్లం పొడి కానీ కలుపుతారు, ఆర్గానిక్ బెల్లం పొడి. అలాగే సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా, మల్టీ సీడ్స్, వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్, వాటితో కూడా చేస్తారనమాట. ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్. అలాగే సీడ్స్తోనూ అండ్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో జంతికలు, మురుగులు ఇవన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే అండ్ హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ కార పొడి, రకరకాల పొళ్ళు, రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ మంచి మంచి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.